నమస్తే. నా దగ్గర 10 నుండి 12 రకాల గులాబీ మొక్కలు ఉన్నాయి. అన్నీ కూడా మొక్క నిండా మొగ్గలు పువ్వులతో నిండి ఉన్నాయి. మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. ఇలా మీ గులాబీ మొక్కలు కూడా పూయాలంటే ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకునేలాగా హోమ్మేడ్ పొటాషియం ఫెర్టిలైజర్ చెప్తాను. ఇది ఇవ్వడం వల్ల కొత్త చిగుర్లు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే ఇందులో నైట్రోజన్ ఉంటుంది. మొక్క వేరు భాగం చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఫాస్ఫరస్ ఉంటుంది. ఇంకా ఇందులో పొటాషియం ఉండడం వల్ల పువ్వులు ఎక్కువగా పూస్తాయి. ఇందులో మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. ఐరన్, సల్ఫర్, మెగ్నీషియం ఇలా ఎన్నో ఉంటాయి. సల్ఫర్ వల్ల ఈ ఫెర్టిలైజర్ ఘాటుగా ఉంటుంది. ఆ ఘాటుకి చీడపీడలు, ఫంగస్ వంటి వ్యాధులు మొక్కకు రావు. ఒక మంచి ఇన్సెక్టిసైడ్ అండ్ ఫంగిసైడ్గా పనిచేస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న ఈ ఫెర్టిలైజర్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఉల్లిపాయ పొట్టు, ఆనియన్ పీల్స్ తీసుకొని ఒక డబ్బాలో వేసి ఇందులో లీటర్ వాటర్ వేయాలి. తర్వాత ఇది టీ పొడి, టీ పౌడర్ ఒక అర చెంచా ఇందులో కలిపితే ఈ ఫెర్టిలైజర్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. టీ పొడిలో నైట్రోజన్ వల్ల ఆకులు, కొత్త చిగుర్లు ఆరోగ్యంగా వస్తాయి. సాయిల్ని ఎసిడిక్ నేచర్లో ఉంచుతుంది ఈ టీ పొడి. వీటిని మిక్స్ చేసి ఒక 24 గంటలు ఉంచండి. ఆ తర్వాత ఫిల్టర్ చేసి 1:2 రేషియోలో డైల్యూట్ చేయాలి. ఒక వంతు ఫెర్టిలైజర్కి 2 వంతులు నార్మల్ వాటర్ కలిపి గులాబీ మొక్కలకు 15 రోజులకు ఒకసారి అర లీటర్ చొప్పున ఒక్కో మొక్కకు తప్పకుండా ఇవ్వండి. పువ్వులు చాలా బాగా పూస్తాయి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్.